ఏ గైస్ మనం ఇప్పుడు సీతపాలెం బీచ్కి అయితే వెళ్తున్నాం. మధ్యలో ఇసుక ఎక్కువ ఉండడం వల్ల మా బైక్స్ ఆగిపోయి అక్కడ ఉంచేసాం. నడుచుకొని వెళ్తున్నాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఇబ్బంది లేకుండా మీ బండి తీసుకొచ్చాం. ఎంత దూరం వెళ్తుందో మీకు చెప్పబోతున్నాం. అందరూ దిగిసారా? నువ్వు చెప్పండి. You know who made it. గైస్ మనమైతే ఇప్పుడు సీతపాలెం బీచ్కి వెళ్తున్నాము. ఇది పూడిమడక అనకాపల్లి డిస్ట్రిక్ట్లో ఉంది. మేమైతే వైజాగ్ నుంచి యలమంచిలో వచ్చాము. యలమంచిలో మా ఫ్రెండ్ ఉన్నాడు, అదే ప్రసాద్ ఉన్నాడు కదా, వాళ్ళ ఇంటికి వచ్చాము. చిన్న ఫెస్టివల్ ఉంటే అది చూసుకొని అక్కడ నుంచి ఈవినింగ్ 3:30కి మేము ఇక్కడ బయలుదేరాము. మనం వెళ్ళే దారంతా అచ్యుతాపురం తెజ్ అనమాట. ఫ్యాక్టరీస్ అన్నీ ఉంటాయి. అది ఏషియన్ పెయింట్స్, లారస్ ల్యాబ్స్ అన్నీ అక్కడే ఉంటాయి. బ్రాండిక్స్కి ఒక 2-3 కిలోమీటర్స్ అదేలో ఉంటుంది. మీరు అన్నీ ఒకసారి చెక్ చేస్తారు, చూడండి. ఇక్కడ వసంత కెమికల్స్ అని ఉంది కదా, అదే మంచి ఒక ఫార్మా కంపెనీ అనమాట. ఇక్కడే లారస్ ల్యాబ్స్ 2nd యూనిట్, మళ్ళీ లారస్ ల్యాబ్స్ 6th యూనిట్ కూడా ఇక్కడే ఉంది. అంటే ట్యాబ్లెట్స్. ఇదిగోండి, ఇంకా మేము స్టార్ట్ అయితే యాక్చువల్లీ ఇప్పుడు 45 మినిట్స్ అవుతుంది. మేమైతే ఇంకా వెళ్తున్నాం. మా వాళ్ళు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిగోండి హాయ్ చెప్తున్నారు. నీట్గా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇదిగోండి ఇటుపక్కే లారస్ ల్యాబ్స్ ఉంటుంది అనమాట. 2nd యూనిట్ 6th యూనిట్ది. ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్ళాలి. ఇంకా వెళ్తూనే ఉన్నాము, ఇంకా రావట్లేదు. ఈవినింగ్ అయింది కదా, కొద్దిగా నీట్గా ఎండ తక్కువ ఉంది, అది హ్యాపీగా వెళ్తున్నాం. ఇదిగోండి ఇదైతే పెడిలైట్ కంపెనీ, అదే మన ఫెవికిక్ అవన్నీ ఉంటాయి కదా. యాక్చువల్లీ ఇది ప్లేవుడ్ కంపెనీ అనమాట. ఇది ఫెవికిక్ ప్లేవుడ్ కంపెనీ వాళ్ళదని ఎంతమంది తెలుసు కామెంట్ సెక్షన్లో చెప్పండి. హాయ్ గైస్. ఇదిగోండి వెనకతలు కూర్చున్నాను కదా, అదే నేను చిన్న స్మైల్ ఇస్తున్నాను చూసారు. ఇప్పటివరకు నేను రికార్డింగ్ చేశాను. ఇప్పుడు నా దగ్గర నుంచి తీసి ఎంతసేపు అమ్మనే చూపిస్తున్నట్టు నువ్వు పడాలి కదా అనుకుని చిన్న రికార్డింగ్ చేశారు. నాది కూడా నేను అలాగే వెనకతలు కూర్చున్నాను. ఇక ట్రై చేస్తున్నాను కదా, ఈడే ప్రసాద్. ఏ గైస్ మనం ఇప్పుడు సీతపాలెం బీచ్కి అయితే వెళ్తున్నాం. మధ్యలో ఇసుక ఎక్కువ ఉండడం వల్ల మా బైక్స్ ఆగిపోయి అక్కడ ఉంచేసాం. నడుచుకొని వెళ్తున్నాం అనమాట. హాయ్ అంటే అక్కడ దాకా తెచ్చుకుంటున్నాను. మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం. హాయ్ బాయ్, టేక్ కేర్. బళ్ళు చేస్తాం, ఆగండి. మీకు బళ్ళు తేడానికి వెళ్తున్నారు. మళ్ళీ మేము వచ్చినోడికి నైట్ అయిపోద్ది, అందుకే మా వాళ్ళు తెస్తున్నారు. వెల్కమ్ టు ది పోలవరం బ్యాచ్.
వాడు తెలుసు కదా హేమంత్, హాయ్ బ్రోస్. మన ఛానల్ మొత్తం ఇతనే రన్ చేస్తాడు. మీరు పొగుడుతున్నాను కానీ ఏదో జస్ట్ పర్లేదు. మొత్తం మందే ఇదంతా. పోలవరం బీచ్. పోలవరం కాదురా, సీతపోలవరం. నీకెందుకు పేరు? బ్యాగ్ అదే. ఇక్కడైతే ఏదో ఫ్యాక్టరీ ఉన్నట్లు అనిపిస్తుంది. కొద్ది దూరంలో ఉండండి, జూమ్ చేస్తున్నాను. ఇంతే 3x జూమ్ అంది. ఎవ్వరు లేరు, మేమే ఉన్నాం. ఏదో ఎడారికి వచ్చినట్లుంది. చూడండి మా వాడికి ఏదో వింత కనిపించింది అడవి మనిషికి. ఇవన్నీ మ్యాంగ్రోస్ చెట్లు. ఇవి మ్యాంగ్రోవ్ చెట్లు కాదు, మ్యాంగ్రోస్ చెట్లు. సముద్రం దగ్గరలో కాస్తాయి కదా అవే. అది చెప్పు చెప్పు. కన్నాలు ఉన్నాయి కదా, కన్నాలు లేవు, పురుగులు బయటకు వస్తాయి. పురుగులు కాదురా, పీతలు రావి. పీతలు కాదు, పురుగులు. పీతలు రావి. అరే తీసే, ఎలిమినేట్ చేసేయండి నాకు తెలిసింది. చూపిస్తాను అవి ఎక్కడ కన్నా. అయితే మా వాళ్ళు కష్టపడి ఎలాగో తెచ్చారు బైక్స్, వస్తున్నారు. అప్పుడు వచ్చాడు హీరో. హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఇబ్బంది లేకుండా మీ బండి తీసుకొచ్చాం. ఎంత దూరం వెళ్తుందో మీకు చెప్పబోతున్నాం. ఇంకా బైక్ వస్తుంది. అందరూ దిగిసారా నువ్వు? చెప్పండి. చూడండి ఎట్లా కష్టాలు. ఇదంతా మీకోసమే గైస్, ఇదంతా మీకోసమే. ఇసుకలో కూడా కష్టపడి వెళ్తున్నాం. మాకు అవసరం లేదు, మీకోసమే కష్టపడి వెళ్తున్నాం. మీకు చూపించాలని రూట్ ఏంటి, ఎలా మళ్ళీ కొంచెం మళ్ళీ మీతో. అంతా అది 10 GB అమ్మ. చూసుకోండి ఇక్కడ బురదలాగా ఉంది. ఏం చెప్పట్లేదు, నేను బ్లాగ్లో చెప్తున్నాను. ప్లేస్ బాగుంది కదా, అమ్మాయిలు అంటే తీసుకొస్తే వేసేస్తారు అంతే. తమ్ముడు చెప్తున్నాడు. వచ్చి ఫ్రెండ్స్తో చిల్ అయిపోయాము, వెళ్ళిపోయాము అంతవరకు. వచ్చి వాడినట్టేనా వస్తావా కొండ. అంటే తక్కువ వాటర్ ఉంది ఇక్కడ. చూడండి, తక్కువ అయితే వాటర్ అయితే తక్కువ ఉంది. కానీ ఇది ఈవినింగ్ 6 తర్వాత చూస్తే ఇది మొత్తం ఫుల్ వాటర్ వస్తుంటే మేము మళ్ళీ ఈవినింగ్ 6కి వస్తాం. అప్పుడు మీకు చూపిస్తాం ఫుల్గా. ఇప్పుడైతే వాటర్ చాలా తక్కువ ఉంది. మా వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. అలా కొండ మీద చూసారా, ఆ ప్లేస్కి వెళ్తున్నాం. కొండ మీద ఆల్రెడీ చూసారా, ముగ్గురు ఉన్నారు. ఆ ప్లేస్కి వెళ్తున్నాం మేము. చూడండి, మా వాడికి ఏదో దొరికింది. శంఖం పురుగు, అదే యానిమల్. చూడండి, శంఖం లోపల పురుగు ఎప్పుడైనా చూసారా మీరు? చదవట్లేదు అది. మా వాడు ఏదో చేస్తున్నారు ప్రయత్నాలు. కదులుతుంది కొద్దిగా, చిన్నది కదులుతుంది. అదండి కదులుతుంది చూసారా? ఇది రియల్ శంఖం. రియల్ చిన్న చిన్నపిల్ల. చిన్నది. ఇది శంఖాలు మినిమం ఈ అరచేతి అంత సైజ్ వస్తాయంట. ఇది క్రాబ్ లాగా దీనికి కూడా ఉంది కరడానికి. ఏదైనా అటాక్ చేస్తుంది. అది పోర్ట్రేట్ మోడ్లో గ్లాన్స్ లో. మా వాళ్ళు నడిస్తారు, మేము ఇక్కడ శంఖం చూసుకుంటూ ఉండిపోతే. వ్యూ చూసారా? వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. కనీసం గాలి శబ్దం కూడా మీకు చాలా నీట్గా వినిపిస్తుంది. పక్కన బీచ్ శబ్దం కూడా వినిపిస్తుంది. మా వాళ్ళు ముగ్గురు ఏదో మాట్లాడుకున్నారు, ఏం మాట్లాడుకున్నారో తెలియదు.
చూడండి బీచ్ దగ్గరికి అయితే వచ్చాం మనం. కొండపైకి వెళ్తే వ్యూ బాగుంటుందని వాళ్ళు చెప్పారు. సో మేము కొండ ఎక్కిపోతున్నాం. ఆ కొండ ఎక్కాలంటే మినిమం 1 కిలోమీటర్ నడాలి. ఇప్పుడు చూడండి నడుద్దాం. అక్కడ చూసి అక్కడ ఒక మనిషి నడుస్తున్నారు. కానీ అది ఇప్పుడు ఇలా ఉంది. కానీ ఆఫ్టర్ 6 అవర్స్ ఫుల్ వాటర్ కలుస్తుందంట. మా ఫ్రెండ్ చెప్పాడు ఇక్కడ ఎలమంచిలో ఉన్న ఫ్రెండ్. సో మేము చూడాలి 6 దాకా వెయిట్ అయితే చేస్తాం. తర్వాత ఏమవుతుందనేది మేము ఇలాగే వెయిట్ చేస్తాం. గైస్ ఈ వీడియో అయితే ఇంకా పార్ట్ 2 కూడా ఉంది సీతపాలెం బీచ్ది. పార్ట్ 1 అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాము. కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు ఎలాగనిపించిందో. అంతేకాదు వీడియో బాగా లాగైపోతుందని మేము పార్ట్ 1 పార్ట్ 2 కింద విడదీసాము. అంతవరకు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైప్ క్రియేటర్స్. You know who made it.